మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ జూన్ నెల 29వ తేదీ కొరకు దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ బైబిల్లోంచి ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రోజు ఆ మాటలైతే దేవుడు యాకోబు గారితో పలికాడు. దేవుడు యాకోబు గారికి ఆయన చేసే ప్రయాణం అంతట్లో తోడుగా ఉన్నాడు. అయితే ఆయన కొన్ని కారణాల చేత తను దూర ప్రాంతాలకు వేరొక ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు దేవుడు నిన్ను మరలా నీ దేశమునకు రప్పించేదను, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని దేవుడు స్పష్టంగా ఈరోజు యాకోబు గారు చెప్పిన రీతిగా మనకు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనము ఉద్యోగరీత్యా కొన్ని దూర ప్రాంతాలకు వెళ్ళొచ్చు, లేదా ఆరోగ్యపరంగా మనకు ఏదైనా సమస్యలుండి మనము చాలా దూరము వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండొచ్చు. అయితే మనము కొన్ని విషయాల్లో మనకు తెలియనటువంటి ప్రాంతాలకు వెళుతూ ఉంటాం. అక్కడ మనకు ఎవరు తెలియదు, మనము ఎవరు తెలియని ఈ ప్రదేశంలో ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాం. మనము ఎవరితో మనకు సంబంధం లేనట్టుగా మనము ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటాం. అయితే దేవుడు నీవు దూర ప్రాంతాలు చేయవలసినటువంటి ఆ ప్రయాణాన్ని నీకు ఎప్పుడో సిద్ధపరిచి ఉన్నాడు. అటువంటి సిద్ధపరిచినటువంటి ఆ ప్రయాణంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఈ విషయము మనమందరము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు ఎప్పుడూ తోడుగా ఉంటానని, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు నెరవేరుస్తానని, మనకు కొన్ని తలంతులు ఇచ్చి ఉండొచ్చు, లేదా కొన్ని మనకు దేవుడు వరాలను ప్రసాదిస్తూ ఉండొచ్చు, మనకు కొన్ని అనుకోని రీత్యలో మనకేదన్నటువంటి గొప్ప మేలులను దేవుడు దయచేస్తూ ఉండొచ్చు. కానీ మనం వాటిని దేవుడే మనకు ఎప్పుడో స్థిరపరిచాడు, మన కొరకు దేవుడే ఎప్పుడో మనకు సిద్ధపరిచాడని మనము భావిస్తూ ఆయన చెప్పేటువంటి ప్రతి మాటను కూడా మన జీవితంలో మనము స్వాధీనపరుచుకొని పొందుకొని మన జీవితాన్ని మనం ముందుకు కొనసాగిస్తూ ఉండాలి. ఇక్కడ దేవుడు ఒక మాటను స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మనకి ఏం చెప్పాడు, ఏమి నెరవేరుస్తానంటున్నాడు? దేవుడు నాతో మాట్లాడలేదే. మా సేవకులతోనూ మా పాస్టర్ గారితోనూ ఆయన దేవుడు మాట్లాడతాడు. విశ్వాసులైనటువంటి మాతో ఏం మాట్లాడతాడు? దేవుడు మాతో ఎప్పుడు మాట్లాడలేదే అని నీవు ఒక భ్రమలో నీవు ఆ తప్పుడు మార్గంలో నీవు వెళుతూ ఉండొచ్చు. కానీ దేవుడు మనతో మాట్లాడాలి అంటే మనము ప్రార్థనా జీవితాన్ని ఎక్కువగా కొనసాగిస్తూ ఉండాలి. మన జీవితంలో ఎప్పుడైనా దేవునికి ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఆయనకు మనము మన ప్రార్థనను నైవేద్యంగాను, లేదా ఆయనకు ఒక సాంబ్రాణి బోలము ధూపము ఎలాగైతే ఆ రోజు జ్ఞానులు యేసుక్రీస్తు వద్దకు తీసుకెళ్ళి ఆయనను గనపరిచారో ఆ విధముగా మనము కూడా మన ప్రార్థనను యెహోవా యొద్దకు చేరేలాగా, ధూపము వలె దేవుని యొద్దకు చేరేలాగా మనం ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకు ప్రతిఫలముగా దేవుడు మనతో కలల భావముగాను, లేదా మన హృదయంలో కొన్ని ఆలోచనలను పుట్టిస్తూ ఉంటాడు. అయితే మనం చేసే కొన్ని పనులు దేవునికి మనం ప్రార్థించినప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పనులు మనము సిద్ధపరుస్తూ ఉంటాం. అప్పటికప్పుడు వచ్చినటువంటి ఆలోచనల ప్రకారం మనము దేవుని చిత్తానుసారంగా మనము కొనసాగుతూ ఉంటాం. మనకు 2 విషయాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు మనం సరైన నిర్ణయం తీసుకోవడానికి దేవుడు మనకు తోడుగా ఉండి మనలను గొప్పవారిగా తీర్చిదిద్దడానికి, ఆయన సత్క్రియలు, ఆయన సత్యమైనటువంటి మార్గంలో మనల్ని నడిపించడానికి ఆయన మనతో తోడుగా ఉంటాడు. మనం అప్పుడు ఆ దేవుణ్ణి గుర్తు తెచ్చుకొని, ఈరోజు నేను ఈ మార్గంలో కాకుండా వేరొక మార్గంలో వెళ్ళుంటే నా జీవితాన్ని నేను పాడు చేసుకునేవాడిని, దేవుడు నాకు మంచి మార్గాన్ని తెలియజేశాడని ఆ రోజు నీవు సంతోషపడతావు. అదే దేవుడు నీతో మాట్లాడేటువంటి మాటలు. అందుకే దేవుడు నీతో మాట్లాడిన ఏ మాట అయినా సరే నెరవేరుస్తాను. నీవు వెళ్ళు ప్రతి ప్రదేశంలో, ప్రతి దేశము, ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నీకు తోడుగా ఉంటాను.
నీవు భయపడకు, జడియకు, దిగులు పడకు. నేను నీకు తోడుగా ఉండాలని దేవుడు ఈరోజు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. నీవు ఇప్పటి వరకు ఒంటరిగా ఫీల్ అవుతూ, నీవు ఇప్పటి వరకు నాకెవరూ లేరని నీవు దిగులు చెందుతూ కృంగి నీవు వేసారిపోయి ఉంటే దేవుడు ఈరోజు స్పష్టంగా మీ కొరకే ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. నేను మీకు తోడుగా ఉన్నాను. మీరు వెళ్ళి ప్రతి ప్రదేశంలో మీకు ముందుగా నేను నడుస్తాను. నేను ఇచ్చినటువంటి ఏ మాట అయినా సరే నెరవేర్చే వరకు నిన్ను కాపాడుతూ, నిన్ను రక్షిస్తూ, నీకు తండ్రిగాను, దేవుడిగాను, రక్షకుడిగాను నేను కాపాడుతానని దేవుడు స్పష్టంగా ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటలను మనము హృదయంలో దాచుకొని దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండి, ఆయన రాకడకు మనం సిద్ధపడి ఉండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. అటు కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.